చూసిరానులా ఇగో గిట్లుంటది మరి. ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే సరే మాది తప్పే అని ఎట్లా ఒప్పుకున్నాడో చూడురి. మరి వాళ్ళ పార్టీలా నీచి నిజాయితీగా ఉన్న సార్లు ఎవరన్నా ఉన్నారంటే ఇగో ఈ రాజగోపాల్ రెడ్డి సారే అని చెప్పొచ్చులా. ఆ సార్ అయితే ముక్కు సూటిగా పోతాడు, ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు కదా. ఇగో ఇప్పుడు కూడా సార్ ఏమని మాట్లాడినట్టే ఒక ముచ్చట మీదనైతే నిజమే, మా రేవంత్ రెడ్డి వడ్లు కొంటలేడు, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు అయితే నిజమే, ధర్నాలు చేస్తున్న మాట నిజమే, ధాన్యము సేకరణ సరిగా లేదని క్షమాపణలు అయితే చెప్తున్నా అని రాజగోపాల్ రెడ్డి సార్ అయితే క్షమాపణలు చెప్పిండులా తెలంగాణ రాష్ట్రం మొత్తానికి, ఈ రైతాంగానికి. అయితే రాజగోపాల్ రెడ్డి సారు ధాన్యం సేకరణలు అయితే సౌటుప్పలకైతే పోయిండులా. అదే కొనుగోలు సెంటర్లు ఉంటాయి కదా, ఆ సెంటర్లకు పోయి మండలంలో అంకిరెడ్డి గూడెంలోనైతే రైతులు పడుతున్నటువంటి కష్టాలను చూడలేక ఆ రైతుల దగ్గరికి అయితే పోయి కేటాయించినటువంటి ప్రైవేటు గోదాములను పరిశీలించుకుంటా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ అయితే వాళ్ళ మధ్యలోనే ఉండి వాళ్ళ కష్ట సుఖాలు అయితే అడిగి తెలుసుకున్నారు. ఇక రైతులు కూడా సారు మరి మీరు ఎమ్మెల్యే, మరి మీరే ప్రభుత్వంలో ఈ ఉన్నది కాబట్టి మీరు మాకు న్యాయం చేయరా అని అడిగితే నేనేం చేయాలమ్మా, రాష్ట్ర ప్రభుత్వం తీరే గిట్టున్నది అని అనుకుంటా మాట్లాడిండులా. ఇక ఇంకో ముచ్చట ఏమన్నానంటే ధాన్యం కొనుగోలు చేయకపోవడాన్ని అయితే ఆయననైతే క్షమించాలని కోరిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు. ఇక రైతుల కష్టాలు అయితే వాస్తవమే, రైతులు పడుతున్న ఇబ్బందులు కూడా వాస్తవమే. మరి మేమేం చేయాలి? అక్కడనేమో ప్రభుత్వము కొంచెం మాకు ఈ తిప్పలు ఉండేది కాదు కదా. ఇక ధాన్యము కొనుగోలు అయితే ఆలస్యమైన విషయం అయితే వాస్తవం కాబట్టి మేము కూడా చింతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ అయితే జనంలో తిరుక్కుంటా వాళ్ళ కష్టాలను అయితే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నమే చేసిండులా. చూసిరా గిట్లున్నది మరి. సంతకూటికి చెందిన ఎమ్మెల్యేలే సంత పార్టీకి ఇట్లా అంటున్నారంటే ఆ పార్టీ ఎంతగానో దిగజారిపోయిందో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ముచ్చట్టయితే మనమైతే తప్పకుండా తెలుసుకోవాలి.